అనేది పే చేయాల్సినది ఎవరు అన్న దాని గురించి డిస్కషన్ చేస్తాము. నార్మల్లీ ఎవరు పే చేస్తారు? రిజిస్టర్ పర్సన్ పే చేస్తారు. బట్ కొన్ని కేసెస్లో రిజిస్టర్ పర్సన్ కాకుండా వేరే పర్సన్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఆ కేసెస్ ఏంటివి, ఎవరు పే చేస్తారు అనేది చెక్ చేద్దాం. సో చెక్ చేస్తే ఫస్ట్ లయబిలిటీ టు పే ఇన్ సర్టెన్ కేసులో ఫస్ట్ క్వశ్చన్ 1, మిసెస్ వి స్మార్ట్ అండ్ కో. ఇదే పార్ట్నర్షిప్ ఫర్మ్. వి స్మార్ట్ అండ్ కో అదొక పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సురేష్, ముఖేష్, నరేష్, జయేష్ ఆర్ 4 partners in this firm. Answer the following questions. First, briefly discuss the liability of partnership of Mrs. V Smart and Co to pay tax under section 90 of CGST Act 2017. మామూలుగా ఫర్మ్ యొక్క లైబిలిటీ, ఫర్మ్ ఉన్నప్పుడు పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ ఏమి, ట్యాక్స్ పే చేసేదన్న అంటున్నారు. ఫస్ట్ సెక్షన్ 90 ఆఫ్ CGST యాక్ట్ ఏం చెప్తుందంటే లైబిలిటీ ఆఫ్ ద ఫర్మ్, పార్ట్నర్స్ ఆఫ్ ఫర్మ్ టు పే ట్యాక్స్. ఎవరు పే చేయాలి అంటే పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ. ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఎవరు పే చేయాలి? పార్ట్నర్స్ ఫర్మ్ జాయింట్లీగా అండ్ సెవరల్గా పే చేయాలి. ఇంకొకరు ఏమన్నా ఒకవేళ ఎవరన్నా పార్ట్నర్ రిటైర్ అయ్యింటే ఆ రిటైరింగ్ పార్ట్నర్ లైబుల్ టు పే ఎంతవరకు పే చేస్తారంటే అప్ టు డ్యూ డేట్ ఆఫ్ ఈజ్ రిటైర్మెంట్ వరకు అతను పే చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏం చెప్తా ఆన్సరు, ఎవరికి అంటే జాయింట్లీ సెవరల్ లైబుల్ ఆల్ పార్ట్నర్స్. ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ డేట్ వరకు అతను లైబిలిటీ. బట్ ఇక్కడ ఏమంటే ఆ రిటైర్మెంట్ అనేది ఇంటిమేషన్ చేయాలి వితిన్ 1 month లోపల. అంటే రిటైర్ అయిపోయినా నేను సో దాని నుంచి ఒకవేళ ఇంటిమేషన్ అనేది ఇవ్వకుంటే ఎప్పుడైతే ఇంటిమేషన్ ఇస్తాడో ఆ ఇంటిమేషన్ వరకు అది కంటిన్యూ అవుతుంది లైబిలిటీ అనేది. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? సెకండ్ క్వశ్చన్లో సురేష్ ఈజ్ ఆల్సో ఏ ప్రొపరేటర్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ GST. He sold whole of its business to Rolex manufacturers. Determine the person liable to pay GST, interest and or any penalty under GST law determined before sale but still unpaid due from Suresh up to the time of transfer. ఇక్కడ ఏమంటారు? సురేష్ అనేవాడు అంటే ఏమి ఒక పార్ట్నరు, అతను ఇంకొక బిజినెస్ కూడా ఉంది ట్రేడ్ కన్సర్న్కి, అది కూడా GSTలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ సోల్డ్ హోల్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ టు రోలెక్స్ మ్యానుఫ్యాక్చరర్, వేరే రోలెక్స్ మ్యానుఫ్యాక్చరర్కి ట్రాన్స్ఫర్ చేసినారు. అండ్ డిటర్మైన్ ద పర్సన్ లైబుల్ టు పే GST, ఇంట్రెస్ట్, ఎనీ పెనాల్టీ అండర్ ద GSTలా డ్యూ ఫ్రమ్ సురేష్ అప్ టు ఆఫ్ ఈజ్ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకు ఏముంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నా అంటే సెక్షన్ 85 చెప్తుంది. ఏమంటారంటే ఒకవేళ ట్యాక్సబుల్ పర్సన్ ఎవరైతే పే చేయాల్సినది ఉంటుందో లైబిలిటీ ఏదైనా వల్ల బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అక్కడ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసినారో వాళ్ళు జాయింట్ ల్యాండ్ సెవరల్లీ లైబుల్ అవుతారు. అంటే మన కేసులో ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నది? సురేష్. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? రోలెక్స్కి. కాబట్టి ఈ సురేష్ ఆ రోలెక్స్ వాళ్ళు జాయింట్లీ సెవరల్లీ లైబుల్ అవుతారు. ఈ సురేష్ ఏమో అప్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ డేట్ వరకు లైబిలిటీ వస్తాడు. నెక్స్ట్, మిసెస్ వి స్మార్ట్ అండ్ కో ఎంగేజెస్ Raghav and Sons has an agent to sell goods on his behalf to Swami Associates. Determine the liability to pay GST payable on such goods under section 86 of CGST Act. ఏమంటున్నావు? వి స్మార్ట్ అనేది ఎంగేజ్ అయింది, ఎంగేజెస్ విత్ రాఘవ్ అండ్ సన్స్తో ఎంగేజ్ అయింది. ఎవరు? ఏజెంట్తో. ఎందుకు? స్వామి అసోసియేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గుడ్స్ సేల్ చేయడానికి. ఇప్పుడు లైబిలిటీ ఎవరు అనేది అడుగుతున్నారు. సెక్షన్ 86 ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఏజెంట్స్ ఇన్వాల్వ్ అవుతారో, ఏజెంట్స్ గూడ్స్ని సేల్ చేస్తారో ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్కి, ఈ ఏజెంట్ ప్రిన్సిపల్ ఇద్దరు జాయింట్ ల్యాండ్స్ ఎవರಲ್ಲಿ లైబుల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ వి స్మార్ట్ అండ్ రాఘవ సన్స్ వాళ్ళు జాయింట్ ల్యాండ్స్ ఎవರಲ್ಲಿ లైబుల్ అయిపోతారు. నెక్స్ట్, ముఖేష్ వాజ్ డైరెక్టర్ ఇన్ డల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ past 5 years. The company got merged with Wellness Private Limited in current financial year. On the other hand, Mukesh had resigned from company on 1st April current financial. ఏమంటున్నాడు? ముఖేష్ అనేవాడు ఒక కంపెనీలో డెల్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ ఉన్నాడు 5 years నుంచి. అది మెర్జ్ అయిపోయింది వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్లో. అండ్ ముఖేష్ రిజైన్ చేసినాడు ఫ్రమ్ కంపెనీకి 1st April
current financial law. And తర్వాత he receives a notice of demand on 5th July for recovery of tax dues of Dallas Private Limited. Dallas Private Limitedకి ట్యాక్స్కి ఇతనికి నోటీస్ వచ్చింది. Pertaining to the preceding financial year, other said due cannot be recovered from company owing to it poor financial positions. Mukesh is of the view, అతను ఏమంటున్నా అంటే ట్యాక్స్ డ్యూ కెనాట్ బి రికవర్డ్ ఫ్రమ్ హిమ్ హ్యాజ్ హీ నో మోర్ లాక్డ్ ఇన్ ద కంపెనీ. కాబట్టి డిస్కస్ చేయండి లైబిలిటీ అండ్ అదర్ డ్యూస్ ముకేష్కి యాజ్ వెల్ యాజ్ కంపెనీకి ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్ అయినప్పుడు అని క్వశ్చన్. సెక్షన్ 89 ఏం చెప్తారంటే కంపెనీస్ యాక్ట్వి ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ డ్యూ ఉంటే ప్రైవేట్ కంపెనీకి అప్పుడు ఈ పర్సన్కి సంబంధించి ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఆ పర్సన్ నార్మల్ అప్పుడు జాయింట్ ల్యాండ్స్ ఎవరైనా లైబులే. బట్ డైరెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగితే తనకేం సంబంధం లేదు. ఒకవేళ అతను ప్రూవ్ చేయగలిగితే అంటే నాన్ రికవరీ అనేది ఎప్పుడు ఉంటుందంటే అతను ప్రూవ్ చేయాలి అతను గ్రాస్ నెగ్లిజెంట్ వల్ల ఆర్ మిస్ఫియసెన్స్ వల్ల ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ వల్ల కంపెనీ అఫైర్స్ అనేది ప్రాబ్లం కాలేదు అనేది అతను ప్రూవ్ చేయగలిగితే అతను లైబిలిటీలోకి రారు. అంటే ఇక్కడ ఎవరు మనం ముఖేష్ డైరెక్టర్ డల్నెస్ కంపెనీకి సంబంధించి ఫస్ట్ జాయింట్లీస్ ఎవరు లైబులే ఎంతవరకు అతను ఉన్నంత వరకు అన్లెస్ అతను ప్రూవ్ చేయగలిగితే తప్ప, లేకుంటే కష్టమే. ఒకవేళ ఇదే కేసులో 2 or more కంపెనీస్ అమల్గమేట్ అయినాయి కదా, ఆ కంపెనీస్ సైడ్ మాట్లాడతాం. 2 or more కంపెనీస్ అయినాయి కాబట్టి అది ఇన్ ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ అలాంటప్పుడు జరిగినప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ కమెన్సింగ్ డేట్ ఆఫ్ ఎర్లియర్ అనేది చెక్ చేసుకోవాలి. ఎర్లియర్ ఏమంటే కోర్ట్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది అండ్ వాళ్ళు ఎప్పుడు ట్రాన్సాక్షన్ని తీసుకున్నారు అంటే మెర్జింగ్ ఎప్పుడు అయిపోయినా కమెన్స్మెంట్ అనే డేట్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు ట్రాన్సాక్షన్స్ అనేది కొంత వీళ్ళకి రావడం తర్వాత వీళ్ళకి రావడం అనేది ఉంటుంది. ఈ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ అనేది ఇంక్లూడ్ సప్లై రిసీట్స్ టర్న్ ఓవరు ఇవన్నీ రెస్పెక్టివ్ కంపెనీకే లయబిలిటీ. ఎప్పుడు వన్స్ మెర్జర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 or more కంపెనీస్ అనేది డిస్టింక్ట్ కంపెనీస్గా ట్రీట్ చేసుకుంటాము. అప్ టు ద ఆర్డర్ వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. పాతది కొత్తది మెర్జ్ది కంప్లీట్గా కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ Naresh is also providing consultancy services separately under his PAN and he is registered in Kerala. Discuss liability to pay tax, interest or penalty if Naresh అయితే ఏమంట నరేష్ అనేతోడు కన్సల్టేషన్ ఇస్తున్నా అంట కేరళలో. అతని లైబిలిటీ ఏమి అతను కానీ చనిపోతే అనేది క్వశ్చన్. ఏమవుతుందంటే మామూలుగా అతను ఇన్సాల్వెన్స్ కానీ బ్యాంక్రప్సీ కానీ జరిగినా అనుకోండి పర్సన్స్ ఎవరైతే లైబిలిటీ ఉంటారో వాళ్ళు ఆర్ ఫమ్ అనేది క్లోజ్ అవుతుందా లానా అంటే బిజినెస్ అనేది క్లోజ్ అవుతుందా లానా అని చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ డెత్ తర్వాత బిజినెస్ అనేది కంటిన్యూ అయితే ఆఫ్టర్ డెత్ తర్వాత ఎవరు కంటిన్యూ చేస్తారు, వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ అదర్ పర్సన్స్ ఎవరైతే బిజినెస్ని తీసుకుంటారో వాళ్ళు లైబుల్ అయిపోతారు. ఎంతవరకు అంటే బిఫోర్ హిజ్ డెత్ వరకు ఏదైతే అన్పేడ్స్ ఉన్నావో అవన్నీ పే చేయాలి ఆఫ్టర్ హిజ్ డెత్ తర్వాత. ఒకవేళ బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయితే లీగల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు బిజినెస్ని కంటిన్యూ చేయకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే అప్ టు ద డెత్ వరకు ఏదైతే లైబిలిటీ ఉంటుందో అతని యొక్క పర్సనల్ ఎస్టేట్స్ కదా ఆ పర్సనల్ ఎస్టేట్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు డిసీజ్డ్ పర్సన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కేపబిలిటీ ఎంత ఉంటే అంతవరకు. నెక్స్ట్ క్వశ్చన్ 6th one అంటే ఇక్కడ నరేష్ కన్సల్టేషన్ ఏం చేస్తా అంటే ఆ కన్సల్టేషన్ ఎవరైనా కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరు కంటిన్యూ చేసుకోకుంటే నరేష్ పేరు పైన ఉన్న అసెట్స్ అతని యొక్క ఎస్టేట్ ఎంతవరకు ఉందో అంతవరకు కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అడ్వైస్ జయేష్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. వాట్ హ్యాపెన్స్ టు ద జిఎస్టీ లైబిలిటీ వెన్ ద ఎస్టేట్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్ హీజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కోర్ట్. ఇందాక ఏమన్నా మేము అతని యొక్క ఎస్టేట్ అనేది తీసుకుంటారో టు ది ఎక్స్టెంట్ అన్నాం కదా, ఇప్పుడు ఆ ఎస్టేట్ అనేది కోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ వార్డ్లో ఉంటే కంట్రోల్ ఆఫ్ కోర్ట్లో ఉంటే ఏంది అనేది. ఆర్ విత్ ద గార్డియన్ ట్రస్టీ ఏజెంట్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ for benefits of minor or other incapacitated persons is liable to pay the tax dues in respect of business of such minor or another incapacitated person అయినప్పుడు ఏమవుతుంది. ఆర్ లైబిలిటీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇఫ్ సచ్ కంపెనీ అనేది కన్వర్టెడ్ ఇంటూ పబ్లిక్ కంపెనీ అయితే ఏమి. లైబిలిటీ ఫర్ జిఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఇన్ లిక్విడేషన్ అయినప్పుడు ఏమి. ఫస్ట్ జిఎస్టీ లైబిలిటీ ఏమవుతుందంటే ఇఫ్ ద ఎస్టేట్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కోర్ట్ ఉంటే ఆ కోర్టుకి ఒక పర్సన్ని అడ్మిట్ చేస్తారు. ఈ రికవరీ ఆఫీసర్ కానీ
ట్రస్టీ కానీ వాళ్ళని అపాయింట్ చేస్తారు ఆ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీని లెవీ చేయడానికి రికవర్ చేయడానికి ఫ్రమ్ సచ్ కోర్ట్ ఆఫ్ వార్డ్ కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇక్కడ సెక్షన్ 91 ప్రకారం గార్డియన్ ట్రస్టీ ఏజెంట్ వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ వాళ్ళ యొక్క మైనర్ అని ఇన్కెపాసిటీ పర్సన్స్ వాళ్ళ కోసం తీసుకున్న వాళ్ళు కూడా లైబుల్ టు పే ట్యాక్సే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఏమన్నారు, ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీకి పోతే పబ్లిక్ కంపెనీకి పోతే ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ వాట్ ఎవర్ సప్లై జరిగిన ఎనీ పీరియడ్ డ్యూరింగ్ ఈ ప్రైవేట్ కంపెనీ ఉన్నంత వరకు కెనాట్ బి రికవర్డ్ బిఫోర్ సచ్ కన్వర్షన్. దెన్ ఎనీ పర్సన్ హూ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ సచ్ ప్రైవేట్ కంపెనీ shall not be liable for those unrecovered to such company. సో ఇక్కడ ఈ షెల్ బి లైబుల్ ఎనీ పర్సనల్ పెనాల్టీ ఇంపోజ్డ్ ఆన్ హిమ్, పర్సనల్ లైబిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి లైబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ లిక్విడేషన్. అయితే కంపెనీ లిక్విడేట్ అయిందనుకుంటే ఎవడో కమిషనర్ వాళ్ళు నోటిఫై చేస్తారు, ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేస్తాడు. లిక్విడేటర్ వచ్చేసి అతని యొక్క ఒపీనియన్లో సఫిషియంట్ అమౌంట్ ఎంత ఏం లేదనేది ఇచ్చేస్తాడు వితిన్ 3 months ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇంటిమేషన్. అంటే అతను అపాయింట్ అయిన తర్వాత వితిన్ 3 months కూడా ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడ బట్ ఇఫ్ ఎనీ ప్రైవేట్ కంపెనీ అనేది ఉండపోయింది అనుకోండి, ఎవ్రీ పర్సన్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో ఆ టైం అప్పుడు వాళ్ళంతా జాయింట్లీ సెవరల్లీగా లైబుల్ అయిపోతారు ఇన్ సచ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ పెనాల్టీకి సంబంధించి. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, Section 90 of CGST Act explain the liability of a person to pay tax as under. So first, partner of the firm jointly and severally liable to pay any tax or interest of the firm, penalty of the firm. So section 90 చెప్తుందంట ఎవరు పే చేస్తున్నా ఫర్మ్ అనేది జాయింట్లీ సెవరల్లీ లైబుల్ అని. ఇఫ్ ఏ ఫర్మ్ హీ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ pay any tax, interest or penalty under GST Act, then the firm and each partner of the firm shall jointly and severally be liable for such payment ki. Next, retiring partner and liable to pay any tax, interest, penalty of the firm due up to the date of his retirement. Aithe if any partner retires from the firm, then such partner or the firm shall intimate the date of his retirement to the commissioner by a notice in writing. ఇఫ్ ఇంటిమేషన్ హీఈస్ గివెన్, ఇంటిమేషన్ అనేది ఇచ్చిన అనుకోండి వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో అతను రిటైర్మెంట్ అయిన తర్వాత వితిన్ 1 month లోపల ఇంటిమేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి కమిషనర్కి ఇన్ రైటింగ్లో. అప్పుడు అప్ టు ద డేట్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ వరకు రిటైర్మెంట్ చేసి అతనికి లైబిలిటీ వేస్తాము. ఒకవేళ ఆ ఇంటిమేషన్ అనేది ఇవ్వకుంటే వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి లైబిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది అంటిల్ డేట్ ఆన్ విచ్ సచ్ ఇంటిమేషన్ అనేది కమిషనర్ రిసీవ్ చేసుకునేంత వరకు. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పినాను, యాజ్ పర్ సెక్షన్ 85 ఆఫ్ CGST యాక్ట్ ప్రకారం ఇఫ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ అనేవాడు who is liable to tax under CGST Act transfers the business in a whole, in part or by sale or in any other manner. ఇప్పుడు సేల్ జరిగినప్పుడు బిజినెస్ ఏమవుతుందంటే ట్యాక్సబుల్ పర్సన్ అండ్ పర్సన్ టు హూమ్ ద బిజినెస్ ఈ ట్రాన్స్ఫర్ షిల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ బి లైబుల్ హోలీ ఆర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ట్రాన్స్ఫర్. ఏమన్నారు, ఎవరైతే అమ్మినాడో ఎవరైతే కొన్నారో వీళ్ళిద్దరు జాయింట్లీ సెవరల్లీ లైబుల్ అయిపోతారో ఏదానికి టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ పెనాల్టీ డ్యూ ఫ్రమ్ ట్యాక్సబుల్ పర్సన్ అప్ టు ద టైమ్ ఆఫ్ సచ్ ట్రాన్స్ఫర్ వరకు. Either such tax, interest or penalty has been determined before such transfer but has remained unpaid or is determined thereafter. So in the given case lo emandi, Suresh and Rolex manufacturers shall jointly and severally be liable wholly or to the extent of such transfer to pay GST kani, interest kani, any penalty kani determined before sale but still unpaid due from Suresh only up to the time of such transfer varaku. Next, third one, యాజ్ పర్ సెక్షన్ 86 ప్రకారంగా CGST యాక్ట్ ఏం చెప్తారంటే ప్రిన్సిపల్ ఏజెంట్ ఉన్నప్పుడు ఇఫ్ ఏజెంట్ అనేది సప్లై చేస్తే ఆర్ రిసీవ్ చేసుకుంటే ఎనీ ట్యాక్సబుల్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్కి, అప్పుడు ఆ సచ్ ఏజెంట్ ప్రిన్సిపల్ జాయింట్ ల్యాండ్ సెవరల్లీ లైబుల్ ఏదైతే పేయబుల్ గూడ్స్కి సంబంధించి. సో ఇన్ ద గివెన్ కేసులో ఎవరెవరు, రాఘవ అండ్ సన్స్ ఏజెంట్ సెల్స్ గూడ్స్ టు స్వామి అసోసియేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వి స్మార్ట్ కో అంటే ప్రిన్సిపల్. సో వి స్మార్ట్ కో అండ్ రాఘవ సన్స్ వాళ్ళు జాయింట్లీ సెవరల్లీ లైబుల్ టు పే GST పేయబుల్ ఆన్ సచ్ గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ నేను చెప్పినారు లైబుల్ టు పే ట్యాక్స్ అదర్ డ్యూస్ ఫర్ ముఖేష్. ఇప్పుడు సెక్షన్ 89 ఆఫ్ CGST యాక్ట్ ఏం చెప్తారంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పలేదు, ఏమంట ఇఫ్ ఎనీ tax, interest or penalty due from a private company for any supply of goods or services or both from any period cannot be recovered. రికవర్ చేయకూడదు అనేది ఏం చెప్పలే,
then every person who was a director of a private company during such period shall jointly and severally be liable for the payment of such tax, interest or penalty. ఖచ్చితంగా అనేది ఏం లేదు, వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఉంటారో వాళ్ళు. బట్ హవెవర్ ఒకవేళ ఆ డైరెక్టర్ కన్నా ప్రూవ్ చేసుకోగలిగితే షెల్ నాట్ బి లైబుల్. ఎప్పుడు లైబుల్ కాదు? ఇఫ్ యూ ప్రూవ్ దట్ నాన్ రికవరీ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ gross negligent, mischievous or breach of duty on his part in relation to the affairs of the company. అతను ప్రూవ్ చేసుకోగలిగితే ఈ గ్రాస్ నెగ్లిజెంట్ వల్ల కానీ మిస్ఫియసెన్స్ వల్ల కానీ సో సచ్ డైరెక్టర్ వచ్చేసి నాట్ లయబుల్ ఎప్పుడు అతను ప్రూవ్ చేసుకోగలుగుతాయి. సో ఇన్ ద గివెన్ కేసులో ఏమి, ముఖేష్ అనేవాడు డైరెక్టర్ ఆఫ్ డల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్కి డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏది డిమాండ్ అనేది రైజ్ అయింది. అండ్ అతను జాయింట్లీ సెవరల్లీ లైబుల్ అయిపోతాడు ఫర్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యూకి అన్లెస్ ఈ ప్రూవ్ దట్ నాన్ రికవరీ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ గ్రాస్ నెగ్లిజెంట్, మిస్ఫియసెన్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఈజ్ పార్ట్ ఇన్ రిలేషన్ టు ద అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో అలా చెక్ చేసుకోవాలి. లైబిలిటీ టు పే ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ ఫర్ కంపెనీస్ ఇన్ కేస్ ఆఫ్ మేజర్. ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేసాను కదా, ఏంది ముఖేష్ అనేవాడు డైరెక్టర్ కాబట్టి డూయింగ్ ద ప్రిసీడింగ్లో అతను జాయింట్లీ సెవరల్లీ లైబుల్ అయిపోతాడు. ఒకవేళ అతను నాన్ రికవరీ అంటే ఎప్పుడు రికవర్ చేయమంటే అతని ప్రూవ్ చేసుకుంటే అతని గ్రాస్ నెగ్లిజెంట్ వల్ల కానీ ఆ మిస్ఫియసెన్స్ వల్ల కానీ ఆ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ వల్ల కానీ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ ఏం బ్యాడ్ కాలేదన్న దానిలో ఏమన్నా ప్రూవ్ చేసుకుంటే అతను లైబిలిటీలోకి రాడు. నెక్స్ట్ లైబుల్ టు పే ట్యాక్స్ అదర్ డ్యూస్ ఫ్రమ్ ద కంపెనీ ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్. సో ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్లో ఏం జరుగుతుంది అంటే సెక్షన్ 87 ఇక్కడ కంపెనీస్ మెర్జర్ అయినప్పుడు సెక్షన్ 87 ఏం చెప్తా అంటే CGST యాక్ట్ ప్రకారంగా వెన్ 2 or more కంపెనీస్ అనేవి అమాల్గమేట్ అయితే ఆర్ మెర్జ్ అయితే ఇన్ పర్సన్స్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ కానీ ఆర్ ట్రిబ్యునల్ కానీ ఆర్ అదర్వైజ్ కానీ అండ్ ద ఆర్డర్ హీస్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ డ్యూ డేట్ earlier to the date of order and any 2 or more such companies have supplied or received any goods or service or both to or from each other during the period commencing on the date from which order takes effect till the date of order. సో ఇక్కడ ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, ఆ ఆర్డర్ పాస్ చేసినప్పుడు నుంచి కానీ ఆ ఆర్డర్లో ఏమైనా డేట్ మెన్షన్ చేసిందో కానీ అవి ఎవరీస్ తీసుకొని ఎఫెక్ట్ అనేది తీసుకుంటారు. సో ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి సప్లై అండ్ రిసీట్ షెల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ సప్లై ఆర్ రిసీట్ ఆఫ్ రెస్పెక్టివ్ కంపెనీస్ అండ్ దే ఆర్ షుడ్ బి లయబుల్ టు పే ట్యాక్స్ అకార్డింగ్లీ. ఆ ఏ పీరియడ్ అయితే చెప్తుందో ఆ పీరియడ్ నుంచి ఆ పీరియడ్ వరకు లైబుల్ అయిపోతారు. ఎవరు 2 or more కంపెనీస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ కంపెనీ ఫర్ ద పీరియడ్ అప్ టు ద డేట్ ఆఫ్ ద సెడ్ ఆర్డర్. సో ఆ సెడ్ ఆర్డర్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే చెప్తున్నారో ఆడి వరకు 2 కంపెనీస్ని డిస్టింక్ట్ కంపెనీస్గానే ట్రీట్ చేస్తాము. అప్ టు మెర్జ్ అయ్యేంత వరకు ఎవరెవరైతే ఉంటావో వాళ్ళ కంపెనీస్ పైన వేస్తాము అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ చేస్తాము. వన్స్ మెర్జ్ అయిపోయిన తర్వాత ఒకటి క్యాన్సిల్ చేసి ఒకటి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 5th వన్ ఏమంటారు, నరేష్ ఇది సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఇఫ్ ఏ పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ అండర్ CGST యాక్ట్ డైస్. సో అతను చనిపోయినా అంటే ఏం జరుగుతుందంటే 2 సినారియోలు, బిజినెస్ అనేది కంటిన్యూ కావచ్చు ఆర్ బిజినెస్ అనేది డిస్కంటిన్యూ కావచ్చు అతని డెత్ తర్వాత. ఒకవేళ బిజినెస్ అనేది కంటిన్యూ అయితే బిజినెస్ ఈజ్ కంటిన్యూ ఆఫ్టర్ హిజ్ డెత్. ఈ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై సచ్ పర్సన్ ఈజ్ కంటిన్యూడ్ ఆఫ్టర్ హిజ్ డెత్ బై హిజ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సచ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆర్ అదర్ పర్సన్ షెల్ బి లయబుల్ టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ డ్యూ ఫ్రమ్ సచ్ పర్సన్ అండర్ GST whether determined before his death but has remained unpaid or is determined after his death. సో అతను ఉన్నప్పుడు కానీ అతను చనిపోయిన తర్వాత కానీ డిటర్మైన్ చేస్తే అప్ టు అతని డెత్ వరకు ఏదైతే డ్యూస్ ఉంటావో అవన్నీ ఎవరైతే కంటిన్యూ చేస్తారో ఆ లీగల్ రిప్రజెంటేటివ్ పే చేసుకోవాలి. నెక్స్ట్ బిజినెస్ ఈజ్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ హిజ్ డెత్. ఇఫ్ ఏ బిజినెస్ అనేది క్యారీ ఆన్ అయితే క్యారీడ్ నార్మల్గా డిస్కంటిన్యూ అయితే చనిపోయిన తర్వాత అప్పుడు వెదర్ బిఫోర్ ఆఫ్టర్ హిజ్ డెత్ హిజ్ లీగల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు షెల్ బి లయబుల్ టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ డ్యూ ఫ్రమ్ సచ్ పర్సన్ అండర్ GST అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ ద ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్డ్ అండ్ టు ద ఎక్స్టెంట్ టు విచ్ ఎస్టేట్ ఈస్ కేపబుల్ ఆఫ్ మిస్టింగ్. సో అతని పేరు పైన ఎంత అయితే అసెట్స్ ఉంటావో
ఆడి వరకు ఆ దాని నుంచి పే చేయడం అనేది జరగాలి. సో విత్ డిటర్మెంట్ బిఫోర్ హిస్ డెత్ బట్ హ్యాస్ రిమైన్ అన్పేడ్ ఆర్ హిస్ డిటర్మెంట్ ఆఫ్టర్ హిస్ డెత్. సో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఒకసారి చెక్ చేసి చెప్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో ఫస్ట్ వన్. సో యాజ్ పర్ సెక్షన్ 92 ప్రకారంగా CGST యాక్ట్, ఇఫ్ ఎస్టేట్ ఆఫ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఓనింగ్ ఏ బిజినెస్ ఫ్రమ్ విచ్ ఎనీ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ పేయబుల్ అండర్ GST ఉంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కానీ అడ్మినిస్ట్రేటర్ జనరల్ కానీ ఆర్ అఫీషియల్ ట్రస్టీ కానీ రిసీవర్ కానీ ఆర్ మేనేజర్ కానీ అపాయింట్ అయితే బై ఆర్ అండర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ కానీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఇవన్నీ లెవీ చేస్తారు అండ్ రికవరబుల్ చేస్తారు ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ వార్డ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కానీ అఫీషియల్ ట్రస్టీ కానీ ఆర్ రిసీవర్ కానీ ఆర్ మేనేజర్ కానీ. నెక్స్ట్ సెకండ్ దానిలో ఏమంటున్నావు, గైడియన్ ట్రస్టీ ఏజెంట్ వాళ్ళకి ఆన్ బిహాఫ్ ఆఫ్ బెనిఫిట్ కోసం నడుపుతుంటే ఎస్ అప్పుడు కూడా కలెక్ట్ చేసుకుంటారు. యాజ్ పర్ సెక్షన్ 91 ప్రకారంగా గార్డియన్స్ ట్రస్టీ ఆర్ ఏజెంట్ హూ ఈజ్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ మైనర్ ఆర్ అదర్ ఇన్కెపాసిటెడ్ పర్సన్ హీ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ డ్యూస్ ఎసెట్రా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ బిజినెస్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ వన్, యాజ్ పర్ సెక్షన్ 89(2) ప్రకారంగా CGST యాక్ట్, ఈ ప్రైవేట్ కంపెనీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పబ్లిక్ కంపెనీ. ఏమైంది, ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అయితే ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఫర్ ఎనీ సప్లై ఫర్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ వాస్ ప్రైవేట్ కంపెనీ కెనాట్ బి రికవర్డ్ బిఫోర్ సచ్ కన్వర్షన్. ఏమంటున్నారు ఇక్కడ, ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఏదైనా సప్లైకి ఏ పీరియడ్కైనా సంబంధించి కానీ ప్రైవేట్ కంపెనీది కెనాట్ బి రికవర్డ్ బిఫోర్ సచ్ కన్వర్షన్. దెన్ ఎనీ పర్సన్ హూ వాజ్ డైరెక్టర్ ఆఫ్ సచ్ ప్రైవేట్ కంపెనీ షల్ నాట్ బి లయబుల్ ఫర్ దోస్ అన్రికవర్డ్ డ్యూ సచ్ కంపెనీ. ఇప్పుడు కానీ కన్వర్ట్ కాకపోయింటే, కన్వర్షన్కి ముందర ఏమైనా కలెక్షన్ చేయకుంటే ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఏదైనా సప్లైకి సంబంధించి ఏ పీరియడ్కైనా సంబంధించి ప్రైవేట్ కంపెనీవి రికవర్ చేయకుంటే బిఫోర్ కన్వర్షన్కి ఆ పర్సన్స్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో ఆ సచ్ ప్రైవేట్ కంపెనీకి షిల్ నాట్ బి లయబుల్ ఫర్ దస్ అన్రికవర్డ్ డ్యూ సచ్ కంపెనీ. హౌఎవర్ ఇది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీ లేకపోయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ టైంకి ఈ షెల్ బి లయబుల్ ఫర్ ఎనీ పర్సనల్ పెనాల్టీ ఇంపోజ్డ్ ఆన్ హిమ్. సో అప్పుడు కానీ కలెక్ట్ చేయకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2026లో ఉన్నాను, ఇప్పుడు 2022కి సంబంధించి లయబిలిటీ ఉంది అనుకోండి. 2022కి సంబంధించిన లయబిలిటీ ఆ పీరియడ్లో నేను కలెక్ట్ చేయలేదు. అప్పుడు కలెక్ట్ చేయకుంటే ఆ పీరియడ్లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేయకుంటే ఇప్పుడు ఆ పర్సన్స్ కంపెనీ అవన్నీ ఏం లేవు కాబట్టి ఆ పర్సన్స్ ఏమో ఉండొచ్చు, పబ్లిక్ కంపెనీలో ఉండొచ్చు. సో ఆ పర్సన్స్ యొక్క పర్సనల్ లయబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ అనేది ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్తున్నారు, యాజ్ పర్ సెక్షన్ 88 ఆఫ్ CGST యాక్ట్, కమిషనర్ షిల్ నోటిఫై ద liquidator of an amount that would sufficient in his opinion to provide for any tax, interest or penalty payable likely to be payable within 3 months of the receipt of intimation of appointment of liquidator. ఇక్కడ ఏమవుతుందంటే ఒక లిక్విడేటర్ అనేవాడు అపాయింట్ అవుతాడు. లిక్విడేటర్ అపాయింట్ అయిన తర్వాత అతను వితిన్ 3 months లోపల ఇచ్చేస్తాడు. ఆయన ఒపీనియన్ ప్రకారంగా ఎంత పే చేయాలి, ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ అవన్నీ ఇంటిమేషన్ అనేది ఇచ్చేస్తారు అపాయింట్మెంట్ తర్వాత. బట్ ఇఫ్ ఎనీ ప్రైవేట్ కంపెనీ అనేది ఓన్డ్ అప్ అయింది అనుకోండి, అక్కడ దెన్ ఎవ్రీ పర్సన్ హూ వాజ్ ఏ డైరెక్టర్, హూ వాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ సచ్ కంపెనీ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫర్ విచ్ ట్యాక్స్ వాజ్ డ్యూ ఫ్రమ్ సచ్ కంపెనీ షెల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ బీ లయబుల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ. ఇది లయబిలిటీ టు పే ఇన్ సర్టెన్ కేసెస్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్.